నుంచి వారు ఒక్కరోజు కూడా లీవ్ తీసుకున్నట్టయితే మేము గమనించలేదు సార్. ఖచ్చితంగా మీరు దాదాపు ఒక 2 దశాబ్దాల పాటు ఒక యంగ్ అండ్ డైనమిక్ సీఎం ఈరోజు దేశంలో ఉప్పల్ స్టేడియంలో చూసినాం. మెస్సీతో పోటీ పడే విధంగా మరి మీరు ఒక వార్మప్ చేసి ఒక ఫుట్బాల్ ప్లేయర్గా ఏ రకంగా అయితే పనిచేశారో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మాకు చాలా నమ్మకం ఉంది సార్. మీ అంత ఫిట్ ఉన్న సీఎం దేశంలో, అట్లాగే ఆ ఫిట్ తెలంగాణను, ఎకనామికల్ ఎంపవర్మెంట్ తెలంగాణను, బీద ప్రజల కోసం మీరు అవిశ్రాంతిగా పనిచేస్తున్నారు. దానికి మా వంతుగా చేదోడు వాదోడుగా ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము వెంట ఉంటామని మీకు హామీ ఇస్తూ, ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు అన్న ఏలూరు శ్రీనివాసరావు గారిని సభను ముందుకు నడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. గౌరవ ముఖ్యమంత్రి గారైనా ప్రధానమంత్రి గారైనా మాకు మాత్రం అన్నా మీరు రేవంత్ అన్నే. ఇక అది మాకు రోల్ మోడల్ అన్నీ మీరే. ఎక్కడున్నా మేము ఎవరు పిలుచుకున్నా సారని పిలవడం రాదు, మాకు అట్టని పిలిస్తేనే ఒక సంతృప్తి. మన ఆర్ పట్నాయక్ గారిది ఒక సినిమా చూసిన. ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది, రాను రానంటూనే పిల్లోడు రాములోడి గుడికొచ్చాడు, లేదు లేదంటూనే రేవంత్ రెడ్డి ఒక డిఏ ఇచ్చిండని మా వాళ్ళు అనుకుంటున్నారు. పాపం ఎక్కడికొచ్చిండు రేవంత్ రెడ్డి రాను రాను అనుకుంటా, టీజీఓస్ సంఘం డైరీ ఆవిష్కరణకు వచ్చిండు. ఆ ఆవిష్కరణలో ఏలూరు శ్రీనివాస్ గారు టీజీఓ అధ్యక్షుడు. సరే వాళ్ళ డైరీ ఆవిష్కరణకు వచ్చిండు, ఆవిష్కరణ చేసుకున్నారు, ప్రోగ్రాం అయిపోయింది. ఉద్యోగ సంఘాల ధర్మం, సమస్యలు ఏకరువు పెట్టాలి, ముఖ్యమంత్రి ముందట సమస్యలు పెట్టి వాటిల్లో కొన్ని మీరు ప్రకటించాలనేటువంటి డిమాండ్ చేయాలి, విజ్ఞప్తి చేయాలి, కోరాలి. కానీ అది ఎట్లున్నదండి, అది చూస్తే రేవంత్ రెడ్డి గారు అన్నా ముఖ్యమంత్రిని స్టేజ్ మీద అన్నా అని అన్నటువంటి సందర్భం ఫస్ట్ టైం నా లైఫ్లో చూసినాం. రేవంత్ రెడ్డి అన్నెట్లయిండో ఏలూరు శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ఎట్లా అయిండో ఆయనకు. అదేం బంధము, అదేం వరుసో నాకు అర్థం కాలే. ముఖ్యమంత్రి గారు అని మాట్లాడతారు ఎక్కడైనా. మేము నాయకత్వాలు వహించినాం, జేఏసీలో పనిచేసినాం, జాక్టోలో పనిచేసినాం, జేసీటీలో పనిచేసినాం, ఫ్యాప్టోలో పనిచేసినాం. ఈ కల్చర్ ఎప్పుడు లేదు, ఒక వింత కల్చర్ వచ్చింది. రెండోది సార్, మీరు కనుక అన్న రేవంత్ అన్న మీరు స్పీచ్ ఇస్తే కనుక మీరు మాట్లాడితే అబ్బా దుమ్ము దుకాణం అయిపోతుంది. నా ఇంట్లో ఉన్న మనవడు మనమరాలు మీ మాటలు విని ఎగిరి గంతు వేసి కేరింతలు కొడుతున్నారన్నా. మీ మాటల్లో మీ స్పీచ్ అంత పవర్ ఉంటుందా, అంత ఇది ఉంటుందన్నా అని చెప్పేసి ఆకాశానికి లేపిన పరిస్థితి.